పరమాత్ముడు మనల్ని ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించాలి, అవతార పురుషుడు అవ్వాలి. ఆ అవతార పురుషుడు తప్పు చేయకుండా జీవించాలి, మరణాన్ని గెలవాలి. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఆ ప్రాయశ్చిత్తం వల్ల నా పాపం పోయిందని నాకెలా తెలుస్తుంది గురువుగారు? ఎలా తెలుస్తుందంటే ఆయన మరణం గెలిచినప్పుడు ఆయన పాపరహితుడని అర్థమవుతుంది. కాబట్టి ఆయన చిందించిన రక్తము నిన్ను నన్ను కడుగుతుంది. తత్రక్తం పరమాత్మేణ, దేవుడిదై ఉండాలి, అవతార పురుషుడిదై ఉండాలి. పుణ్య, అది పుణ్యమైనదై ఉండాలి, పాపం లేనిదై ఉండాలి. దాన, బలవంతంగా చనిపోవడం కాదు, తనకు తానుగా చనిపోయిన వాడై ఉండాలి. బలియాగం అంటే తాను చేసిన తప్పుకి కాకుండా మరొకడికి తప్పుకి, మరొకడి పాపానికి బదులుగా మరొకటి స్థానంలో బలి పశువుగా చనిపోవాలి. అప్పుడే నాకు మోక్షం సిద్ధిస్తుంది. యేసుక్రీస్తులో ఈ లక్షణాలన్నీ నెరవేరాయి కనుక ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన జగద్రక్షకుడు. నువ్వు మనుబోల్లో ఉన్నా, నువ్వు మెసాచుసెట్స్లో ఉన్నా, లేకపోతే నువ్వు మెడ్రాస్లో ఉన్నా, మనందరికీ కూడా ఆయనే దేవుడు, ఆయనే సర్వ జగద్రక్షకుడు. ఏ అవతార పురుషుడు చంపడానికి వచ్చాడే తప్ప చనిపోవడానికి రాలేదు. ఏ అవతార పురుషుడు కూడా మన కోసం చనిపోవడానికి రాలేదు. అవతార పురుషులు వాళ్ళ జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి యుద్ధాలు చేశారు. కానీ ఈ అవతార పురుషుడు మన జీవితంలోని కొరకరాని సమస్య అయిన పాపాన్ని, అంతకంటే మించిన సమస్య అయిన మరణాన్ని పారద్రోలడానికి, తీసివేయడానికి పాపంతో మరణంతో యుద్ధం చేసి గెలిచాడు. ఏ అవతార పురుషుడు దుష్ట శిక్షణ చేయడానికి వచ్చాడు తప్ప మరి దేనికి రాలేదు. ఈ అవతార పురుషుడు శిష్టుడు అన్నవాడు లేడు కాబట్టి, మంచివాడు ఎవడూ మిగల్లేదు కాబట్టి, దుష్టుల్ని నాశనం చేస్తే అందరినీ నాశనం చేయాలి కాబట్టి, దుష్టుల్ని మంచివాళ్ళగా, శిష్టులుగా, పాపులను మంచివాళ్ళగా, పవిత్రులుగా చేయడానికి, దుష్ట శిక్షణకు బదులు దుష్ట రక్షణకు వచ్చిన ఏకైక అవతార పురుషుడు యేసుక్రీస్తు.